గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీలో అదానీ గ్రూపునకు ఎనలేని ప్రాధాన్యం దక్కింది. ఏపీ విషయంలో చాలా ఉదారంగా ఉండేది అదానీ గ్రూప్. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేది. అయితే ఆ డీల్స్ వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు ఉన్నట్టు అమెరికా దర్యాప్తు సంస్థ గుర్తించడం విశేషం. అదానీపై అమెరికాలో నమోదైన అవినీతి కేసుల్లో సరికొత్త కోణాలు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. వ్యాపార ఒప్పందాల్లో భాగంగా అదానీ ఇండియాలో చాలా రాష్ట్రాల సీఎంలకు లంచాలు ఇచ్చినట్టు తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సెకీ సంస్థతో ఒప్పందానికి సంబంధించి ప్రముఖంగా జగన్ ప్రభుత్వం పేరు వినిపిస్తోంది. భారత్లో సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీ గ్రూప్ వేర్వేరు రాష్ట్రాల సీఎంలకు 2029 కోట్ల రూపాయలు లంచమిచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏపీ, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో ఒప్పందాలకు లంచమిచ్చినట్టు పేర్కొంది. గత 5 ఏళ్లుగా ఏపీలో ప్రభుత్వ అధినేతకు 1750 కోట్లు లంచమిచ్చినట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఒప్పందాలకు 279 కోట్ల లంచమిచ్చినట్టు అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. 2021లో అదానీ వ్యక్తిగతంగా జగన్తో భేటీ అయినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జగన్తో భేటీ తర్వాత డీల్ కుదిరినట్టు బ్రూక్లిన్ కోర్టు అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ప్రధానంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో జరిగిన ఒప్పందం స్కాములో జగన్ సర్కార్ పేరు వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నట్టు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణల్లో ఉంది. 2.49 రూపాయలకు యూనిట్ చొప్పున 2.4 గిగావాట్ల కొనుగోలుకు 25 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అదే సమయంలో గుజరాత్ కేవలం ₹99 సెకీ ద్వారా విక్రయించేందుకు అదానీ పవర్ కుదుర్చుకున్నట్టు అమెరికా దర్యాప్తు సంస్థ ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ రాజకీయ పరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. 6 నెలల కిందట అధికారానికి దూరమయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వెంటాడుతోంది. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తోంది. అరెస్టులు సైతం కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదానీ అవినీతి కేసు జగన్ మెడకు చుట్టుకుంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఇబ్బందులు చాలవు అన్నట్టు కొత్తవి వస్తే తప్పకుండా పార్టీ మనుగడపై ప్రభావం చూపడం ఖాయమని టాక్ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.